మహారాష్ట్రలో ఏ కూటమి గెలుస్తోంది అనే దాని మీద ఇప్పుడు ప్రధానమైనటువంటి చర్చ జరుగుతోంది. అయితే ఏ పార్టీ గెలుస్తుందంటే, ఏ పార్టీ అనే బదులు ఏ కూటమి గెలుస్తుంది. ఇరువైపులా కూడా 2 కూటములు మోహరించి ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో ఎవరి విశ్లేషణ వాళ్ళు చేస్తున్నారు కానీ, ఈసారి నేరుగా విశ్లేషణ చేయదలుచుకోలేదు. ఎందుకంటే, మనం గతంలో విశ్లేషణ చేసిన తర్వాత, అది అసలు ఎక్కడా గూడా మన అంచనాలకి స స సమీపంలో గూడా లేదు. దాని మీద ఇప్పటికీ పాపం కొంతమంది చేసే కామెంట్స్ ఏంటంటే, వీడేంటి? వీడి కామెంట్ వీడు చెప్పినవి రాలేదు. ఇలా చేస్తూనే ఉన్నారు. సో, అయితే నేను దానికోసం ఏం ఫీల్ అవ్వడంలా. ఇదెందుకంటే ఇది నా ఒక్కడికే పరిమితం అయితే పర్వాలా. కానీ యావత్తు భారతదేశంలో తొలిసారిగా దశాబ్దాల కాలంగా మేము ఈ విశ్లేషణలనేటువంటి ఎన్నికల సమీపంలో చేస్తూనే ఉన్నాం. అయితే ఏంటంటే, ఆ రిజల్ట్‌కి కొంచెం దగ్గరగా అటు ఇటుగా రావటం, లేదా చెప్పింది చెప్పినట్టుగా యాక్యురేట్‌గా జరగటం అనేది దశాబ్దాల కాలంగా జరుగుతుంది. కానీ తొలిసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చేసినటువంటి విశ్లేషణ ఏదైతే ఉందో అది పూర్తిగా బోల్తా పడింది. దాంతో ఈ అవాకులు, చవాకులు పేలుతున్న సందర్భంలో సుప్రసిద్ధ పాత్రికేయుడు రాజ్‌దీప్ సర్దేశాయ్ మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా ఆయన మొత్తం ఎందుకంటే ఆయన స్థానికుడు. మహారాష్ట్రకి చెందినటువంటి వ్యక్తి ఆయన. అందుకని ఆ రాష్ట్రం మీద ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉందని ఆయనే చెప్పుకున్నాడు. అటువంటి ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉన్నటువంటి రాజ్‌దీప్ సర్దేశాయ్ ఈ ఇదంతా కూడా తిరిగాక అనాలిసిస్ చేస్తూ ఒక ఆసక్తికరమైన కామెంట్ ఆయన చేసిందేంటంటే, "నేను ఎవరు గెలుస్తారు, ఏమిటి అనేది చెప్పను. ఎందుకంటే గతంలో మనం చూసాం. ఎక్కడా గూడా అసలు మనం చెప్పిన అంచనాలకు గూడా దగ్గరలో అంటే సర్కాస్టిక్‌గా నవ్వుతూ ఆయన ఈవీఎంల యొక్క ప్రస్తావనకి, మన అంచనాలకి దగ్గరగా ఉండబోవు అనేటువంటి దాన్ని తొలిసారి అనుభవం అంత సుదీర్ఘకాలం జర్నలిజంలో ఉన్న వ్యక్తి ఆయన చాలా సర్కాస్టిక్‌గా నవ్వుతూ ఆయన చెప్పిందేంటంటే, "అక్కడ తిరిగినటువంటి పరిస్థితులను నేను మీకు ప్రెజెంట్ చేస్తాను. అంతే తప్ప అంచనాలు చేయను. గతంలో మనం ఒకసారి ఇట్లాగే చెప్పి బోల్తా పడ్డాం. హర్యానా ఎన్నికల్లో అదే పరిస్థితి అయింది" అన్నాడు. హర్యానా ఎన్నికల్లో యావత్తు భారతదేశంలో ఉన్నటువంటి సుప్రసిద్ధ ఇవన్నీ గూడా జర్నలిస్టులు గావచ్చు, సర్వే సంస్థలు గావచ్చు, వాళ్ళు చెప్పినవి ఏవి గూడా సమీపానికి గూడా రాలేదు అనేటువంటిది ఈ భారతదేశంలో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియలో మారినటువంటి పరిస్థితులు గాబట్టి, అందుకని మనమేమి దానికి మినహాయింపు కాదు. అందుకని అది ఏమిటి అని చెప్పదలుచుకోలా. కాబట్టి 'రాజ్‌దీప్ సర్దేశాయి' గారు ఆయన మొత్తం గ్రామాన గూడా ఆయన చెప్పారు. హెలికాప్టర్‌లో తిరిగాను, బస్సుల్లో తిరిగాను, నడిచి తిరిగాను, మా రైతుల దగ్గర భోజనం జేశాను, 1 to 1 తిరిగానని జెప్పారు. సో, ఆయన చెప్పినటువంటి అంశాలని మనం చాలా సంక్షిప్తంగా అనలైజ్ చేసుకున్నట్లయితే, ఇప్పుడు అక్కడ పోటీ చేస్తున్నటువంటి ప్రధాన కూటములైనటువంటి మకా మహా వికాస్ అఘాడీ అని కొంతమంది అంటున్నారు. అఖాది అని చెప్పి కొంతమంది అంటున్నారు. ఈ మహా వికాస్ అఘాడీలో ఉన్నటువంటి గ్రూపులు చూసుకున్నట్లయితే తర్వాతేంటంటే మహాయతి. ఈ 2 మహాయతిలో ఉన్నది ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి బీజేపీ. అంటే శరద్ పవార్ ఎన్‌సీపీ నుంచి చీలినటువంటి ఎన్‌సీపీ అజిత్ పవార్. తర్వాత ఏక చీలినటువంటి శివసేన ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఏకనాథ్ షిండే శివసేన. ఈ 3 కలిపి మహాయుతి కింద ఒక కూటమి కింద వాళ్ళు ఫార్మ్ అయిన పరిస్థితి. ఇక మహా వికాస్ అఘాడీ అంటే కాంగ్రెస్, శివసేన ఉద్ధవ్ ఠాక్రే శివసేన, సిసలైన ఒరిజినల్ శరద్ పవార్ ఎన్‌సీపీ. ఈ 3 కలిపి మహా వికాస్ అఘాడీ కింద ఈ 2 కూటములు పోటాపోటీగా పోటీ చేస్తున్నాయి. మరి కేవలం ఈ కూటముల యొక్క ప్రభావమేనా ఎన్నికల్లోనంటే, అది కాదు అని జెప్పని ఆయన 'రాజ్‌దీప్ సర్దేశాయ్' గారి యొక్క ఒపీనియన్. ఆయన మొత్తం అది ఒక విభిన్నమైనటువంటి రాష్ట్రం. కొన్ని చోట్లేమో ఇండస్ట్రియలైజేషన్, కొన్ని చోట్లకెళ్తేనేమో మొత్తం ఫార్మర్స్, కొన్ని చోట్లకెళ్తేనేమో కార్పొరేట్ కల్చరు. ఈ బాంబేలో గూడా మళ్ళీ కొన్ని ప్రాంతాలే. ఇలా డిఫరెంట్ వీటిల్లో ఉన్నాయి. తర్వాత స్థానిక అంశాలు ప్రధానంగా అక్కడ ప్రభావం చూపిస్తూ ఉంటాయి. అంతేగాకుండా స్థానిక అంశాల ప్రాతిపదికగా ఏర్పాటైనటువంటి పార్టీలు చాలా వరకున్నాయి. ఈ పార్టీలు మామూలుగా గాదు. ఈ 2 కూటములే కాకుండా అభ్యర్థుల యొక్క గెలుపోటములని చాలా తక్కువ చిన్న స్థాయిలో వాళ్ళని ఆ ఓట్లు చీల్చేసి ఓడించేటువంటివున్నాయి. వాదులు ఈ పార్టీలను ఆశ్రయించి పోటీ చేసేవాళ్ళున్నారు. లేదు ఆ పార్టీ యొక్క సిద్ధాంతాలకు అనుగుణంగా పోటీ చేసేవాళ్ళున్నారు. వాళ్ళు సైతం ఈ గెలుపు ఓటములను నిర్ణయిస్తారని జెప్పి ఆయన చెప్తున్నటువంటి
మాట. అదేవిధంగా ఇక సమస్యల గురించి వచ్చినట్లయితే మహా అయితే ప్రభుత్వానికి కొంత వ్యతిరేకత అంటే యాంటీ ఇన్కంబెన్సీ అనేటువంటిదైతే ఉంది. ఈ యాంటీ ఇన్కంబెన్సీకి ప్రధానంగా రైతులు మాత్రం తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు. అక్కడ ప్రత్యేకంగా పిండికి గిట్టుబాటు ధరలు లభించడం లేదని, తర్వాత అదే విధంగా చరకు సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ దేశంలో ఆ రైతులకి సరైన సమయంలో మాకు గిట్టుబాటు ధర అనేటువంటిది ఇవ్వడం లేదు అనేటువంటిదే వాళ్ళ యొక్క సమస్య. ఆ సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఒక ప్రభావం చూపిస్తాయని చెప్తున్నారు. మరొక వైపు మరాఠా రిజర్వేషన్‌కి సంబంధించినటువంటి ఇది. ఇంకొకటేమిటంటే బీజేపీ మీద అసంతృప్తి. బీజేపీని అభిమానించిన వారు గూడా ఎన్‌సీపీని అన్యాయంగా చీల్చేసింది అనేటువంటి భావనలో కొంత ఎలైట్ గ్రూప్ ఉన్నారనేటువంటిది. సో, ఈ విధంగా ఓవరాల్ ఫ్యాక్టర్స్ అన్నీ గూడా ఉన్నాయి. తర్వాత అందుకని ఈ అయితే ఏకనాథ్ షిండే ఒక చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్న అంశం ఏంటన్నట్లయితే, ఆయన పెద్ద విస్తృత స్థాయిలో ఉన్నటువంటి మహిళల కోసం రూ. 1,500 ఒక స్కీమ్ అనేటువంటిది ఏర్పాటు చేశాడు. మాజీ అంటే అమ్మ, లడికి పిల్ల, బహెన్ చెల్లి, సోదరి. మాజీ లడ్కీ బహెన్ యోజన అనేటువంటి ఒక స్కీమ్‌ని ఏర్పాటు చేసి దానికి రూ. 1,500 వాళ్ళకి మహిళలకి సంక్షేమ పథకం కింద ఇస్తున్నటువంటి సందర్భంలో ప్రతి అసెంబ్లీలో కూడా 80,000 మంది మహిళలున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ ఓట్లన్నీ కూడా గంపగుత్తగా పడతాయంటూ వాళ్ళు ఆశించేదేంటంటే మధ్యప్రదేశ్‌లో కూడా ఇలాగే యాంటీ ఇన్కంబెన్సీ శివరాజ్ సింగ్ చౌహాన్‌కి యాంటీ ఇన్కంబెన్సీ ఉంది. ఇంకేముంది కాంగ్రెస్ గెలిచిపోతుందని చెప్పననుకున్నారు. కానీ ఎప్పుడైతే ఈయన ఈ పథకాన్ని ప్రవేశపెట్టాడో, ఈ పథకం సత్ఫలితాలనిచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కూడా అటువంటి ఫలితమే ఇస్తుంది అనేటువంటి దాన్ని విశ్వసిస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ విషయానికొచ్చినప్పుడు ఇలాంటి సంక్షేమ పథకాలన్నీ కూడా మరి పూర్తిగా రివర్స్ అయ్యాయి. బోల్తా పడినటువంటి సంగతి కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ఇంకా ఫ్యాక్టర్స్ ఒక్కొక్క చోట ఒక డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అనేటువంటివి ఉన్నాయి. అర్బన్ ఏరియాలో ఒక రకమైన ఫ్యాక్టరు, విదర్భ, మరాఠ్వాడ, నార్త్ మహారాష్ట్ర ఒక కైండ్ ఆఫ్ ఫ్యాక్టర్ అయితే, ముంబై, థానే, కొంకణ్, వెస్టర్న్ మహారాష్ట్రలో ఇంకొక రకమైనటువంటి ఫ్యాక్టర్ ఉంది. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అందుకని ఓవరాల్‌గా ఏంటంటే ఇప్పటికైతే ట్రెండు ఈ మహా వికాస్ అఘాదీకే ఉంది. కారణం ఏంటంటే ఇటీవల జరిగినటువంటి లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఒకప్పుడు కంప్లీట్ స్వీప్ చేసినటువంటి బీజేపీ అంటే 25 సీట్లకు గాను 23 సీట్లు స్వీప్ చేసినటువంటి బీజేపీకి మొన్న వచ్చినటువంటి సీట్ల సంఖ్య చూసుకున్నట్టయితే చాలా స్వల్పం చెప్పాలి. సారీ, ఎన్‌సీపీని బీజేపీ చీల్చిందనడానికి గాను 48కి కేవలం 17 లోక్‌సభ సీట్లే వచ్చాయి ఈసారి. బట్ గతంలో 25కి 23 సీట్లొచ్చాయి. కాబట్టి అంతే 17 సీట్లకి 48 సీట్లలో 17 సీట్లకి పడిపోయిందంటే ఎంత వ్యతిరేకత ఉంది. తర్వాత ఇప్పుడు ఓవరాల్‌గా మళ్ళీ కేంద్ర ప్రభుత్వం మీద వచ్చినటువంటి వ్యతిరేకత ఇవన్నీ గూడా కలుపుకొని ఈ కొంత ఈ ఏటికి ఎదురీదుతున్నారు ఈ కూటమి అనేటువంటిది చెప్తున్న మాట. తర్వాత 25% చిన్న పార్టీల యొక్క ఓట్లు ఎవరికి ఎర్తబెడతారు? ఎవరిని ఎక్కువగా చీలుస్తారు అనేటువంటిది కూడా మరి అది ఒక థ్రెట్ అనేటువంటిది కనిపిస్తూ ఉంది. సో, ఈ ఓవరాల్ ఫ్యాక్టర్స్ కింద చూసుకున్నట్టయితే స్థానిక అంశాలు ఇవన్నీ తిరిగి అక్కడ గ్రౌండ్ రిపోర్ట్‌ని ఆయన మన చెప్పినటువంటి మాటను బట్టి ఇక్కడ మనం చెప్తున్నాం. ఆ గ్రౌండ్ రిపోర్ట్‌లో ఒక్కొక్క ఏరియాలో అభ్యర్థి మీద ఉండేటువంటి సమస్యలు, ఆ కౌంటర్ అభ్యర్థి మీద ఉండేటువంటి ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా పనిచేస్తాయి. కేవలం ఈ కూటములు మాత్రమే కాదు కాబట్టి నేను దీన్ని ఎప్పటికిప్పుడు వీళ్ళు స్పష్టంగా గెలుస్తారని చెప్పను అంటూనే ఆయన చెప్పిందేంటంటే ఓవరాల్‌గా మహా వికాస్ అఘాదీకి కొంత ఎడ్జ్ ఉందనేటువంటిది మిగతా అందరూ చాలా మంది చెప్తున్నట్టుగానే చెప్తున్నారు. సో, ఇప్పుడున్నటువంటి సంక్లిష్ట పరిస్థితుల్లో ఎంత పెద్ద కాకలు తీరినటువంటి జర్నలిస్టులైనా సరే, వాళ్ళకున్నటువంటి గ్రౌండ్ రియాలిటీస్ అంత విస్తృత స్థాయిలో తిరిగాడాయన. తిరిగి గూడా స్పష్టంగా దీనికి ఎడ్జ్ ఉందని చెప్పలేనటువంటి పరిస్థితి మ్యాజిక్ ఏదో జరుగుతుంది కాబట్టి, దీన్ని మనం వీళ్ళు గెలుస్తారనేది చెప్పం గానీ, ఓవరాల్ ఫ్యాక్టర్స్ అయితే మనం ఇప్పుడు మీకు ప్రెజెంట్ చేయడం జరిగింది. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.